హాయ్ అందరికి. మెయిన్‌గా ఇండోర్ ప్లాంట్స్‌కి పెద్దగా ఏమంటారు ఫెర్టిలైజర్స్ కానీ, లేకపోతే అంత కేర్ అవసరం లేదు. యూజువల్‌గా నేనైతే జీవామృతం వీటికి రెగ్యులర్‌గా ఇవ్వననమాట. కానీ ఈ సమ్మర్‌లో బాగా డల్ అయిపోయినట్టు అనిపిచ్చి, ఎలానో రెడీగా ఉంది గదా! అనేసి జీవామృతం ఇచ్చాను. ఇండోర్ ప్లాంట్స్‌లో నాకింకోటి ఏం నచ్చుతుందంటే మనకి మన చుట్టూ గ్రీన్‌గా ఉన్నట్టు, మనకు పెద్దగా ప్లేస్ లేకపోయినా ఇవి పాట్స్‌లో ఈజీగా ఇంట్లో గ్రో అయ్యేవి కాబట్టి, ఒక్క బతికున్నది మనతో పాటు సహజీవనం చేస్తున్నట్టు అనిపిస్తది. నేను ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఈ ఇక్కడ సెట్ చేయాలనుకున్నప్పుడు, వీటి మధ్యలో కంపల్సరీ బుద్ధుడి విగ్రహం అయితే పెడదాం అనుకున్నాను. కానీ మనం ఏదైనా ఒకటి బాగా అనుకోని, మంచి తలిస్తే అదంతకు అదే జరిగిపోతదన్నట్టు నాకు నేను యోగా క్లాసెస్‌కెళ్ళినప్పుడు రథసప్తమి రోజు 108 సూర్య నమస్కారాలు చేసిన అందరికి బుద్ధుడి విగ్రహం గిఫ్ట్ ఇచ్చారు. అది ఈ ప్లేస్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్టు అనిపించింది నాకైతే. అండ్ నేను యూజువల్‌గా ఇండోర్ ప్లాంట్స్‌కి వింటర్‌లో అయితే వీక్ ఒకసారి వాటర్ ఇస్తాను. అది కూడా వాటికి సన్‌లైట్ అవసరం గాబట్టి ఒక ప్లేస్‌లో పెట్టేసి షవర్ జేసినట్టు జేస్తాననమాట. సో, వాటికి సన్‌లైట్ ఒస్తుంది. ఎవ్రీ వీక్ దాన్లను వాష్ చేసి ఫ్రెష్ గ్రీన్‌గా అలా గూడా అనిపిస్తది. కానీ ఈ సమ్మర్ చాలా వేడిగా ఉన్నింది గదా! సో, అలా పెట్టలేకపోయి ఇలా వాష్ చేయడానికి చాలా డేస్ పట్టింది నాకు. కానీ ఎవ్రీ 2 డేస్‌కొకసారి వాటర్ అయితే ఇచ్చేదాన్ని. ఆ డల్‌నెస్ చూసి, ఆ డస్ట్ జూసి వీటి మీద ఉండబట్టలేక నేను మళ్ళీ ఇవాళ చాలా క్లీన్ జేయాలనిపిచ్చింది. నాకు పర్సనల్‌గా నా చుట్టూ ఏదైనా డెకర్ ఐటెమ్స్ అంటే, ఒక డెడ్ థింగ్ ఉండేదానికంటే, ఇలా అలైవ్ ఉన్న థింగ్స్ పెట్టుకోవడం ఇష్టమనమాట. గ్రీనరీ కానీ, లేకపోతే ఆహ్, వాటి గాలి కానీ, ఇలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇండోర్ ప్లాంట్స్ ఇష్టమో చెప్పండి. థాంక్ యూ.